హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంట్లో పనంతా చేసి ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి మనం ఎంత కష్టపడతామండి. ఇల్లు ఇలా ఉండాలంటే మనం ఎంత కష్టపడితే ఇల్లు అనేది ఇలా ఉండిద్ది. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో తిని ఖాళీగా కూర్చుంటారంటారు. కానీ అన్ని జాబులు చేసే వాళ్ళకి ఏదో ఒక్క పనే ఉండిద్దండి. హౌస్ వైఫ్స్కి మాత్రం 10 పనులుంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి. హౌస్ వైఫ్ అంటే చాలా హార్డ్ వర్క్ ఉండిద్ది. కానీ ఆ హార్డ్ వర్క్ మాత్రం గుర్తింపు ఉండదు. ఇల్లు ఇలా పెట్టుకున్నామంటే ఎంత కష్టపడితే మనం ఇంటిని ఇలా సర్దుకుంటామండి. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని ఎవరికి ఉన్నంతలో వాళ్ళు, ఎవరికి ఉన్న ఇంటిని వాళ్ళు చక్కగా నీటుగా అందంగా అమర్చుకోవాలంటే దానికి మనం ఎంత కష్టపడాలి. ఇక్కడ అంట్లన్నీ కడిగి పక్కన పెట్టేశానంటే అంట్లన్నీ కడగటానికి మనం ఎంత కష్టపడతామండి. ఉదయం పూట ఒక్క పూటే అంట్లు కడుగుతామా? ఉదయం కడుగుతాము, టిఫిన్ తిన్న తర్వాత కడుగుతాము, మళ్ళీ సాయంత్రం అంట్లు కడుగుతాము, రోజుకు 3 సార్లు 4 సార్లు అంట్లు కడుగుతాము. హౌస్ వైఫ్ అంటే కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ, ప్రతిఫలం తక్కువ, చిన్న చూపు ఎక్కువ. హౌస్ వైఫ్ కష్టాన్ని మాత్రం వెలకట్టలేనిదండి. మనకంటే కూడా ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు, ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఒక్కళ్ళే వంట చేసి పెట్టేవాళ్ళు, ఎవరైనా వర్కర్స్ ఉంటే వాళ్ళకి వంట చేసి పెట్టేవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారండి. మిక్సీలు గ్రైండర్లు వాడని వాళ్ళు, మాకు రోటి పచ్చడి అయితేనే తినాలనిపించింది, మిక్సీలో వేసుకుంటే టిఫిన్ తినాలనిపించదు, రోట్లో రుబ్బుకుంటేనే తినాలనిపించింది అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకా మనకంటే డబల్ కష్టం చేసే హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ మసి అంట్లు రుద్దుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కట్టెల పొయ్యి మీద అన్నాలు వండుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మనం ఎంత మొత్తుకున్నా మన పరిస్థితులు మారవు. అలా అని మనం ఈ పనులు చేయకుండా ఉండలేము. 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల ఇల్లు సరిగ్గా ఊడవలేదు, తొడవలేదండి. వర్షం పడతా అసలుకే ఇల్లంతా నిమ్ముగా ఉంటుంది. ఇంకా తడిగుడ్డ పెట్టి ఎక్కడ తుడుస్తావులని 2 రోజుల నుంచి సరిగ్గా తొడవను కూడా తొడవలేదు. ఈరోజు మాత్రం ఇంక ఇల్లంతా నీట్గా ఊడ్చేసి ఇంక ఇదిగోండి తుడుస్తున్నాను. వాటర్లో కొంచెం షాంపూ నీళ్ళు వేసుకొని తుడుచుకుంటే బండ్లు నీట్గా ఉంటాయండి. మురికి జిడ్డు అనేవి లేకుండా నీట్గా ఉంటాయి. షాంపూ ప్యాకెట్లు కూడా మనం వాడుకున్నవి ఉంటాయి కదండి, వాటిల్లో కొంచెం షాంపూ ఉండిద్ది కదా, ఆ షాంపూని వేస్ట్గా పడేయకుండా ఇలా బండ్లు తుడుచుకోవడానికి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, కూలర్లు కానీ ఏవైనా తుడుచుకోవడానికి వాడుకోవచ్చు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి క్షణం తీరకలేదండి. వంట చేయటం, పిల్లల క్యారేజీలు కట్టడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, ఆ వండినవన్నీ కడగటం, బట్టలన్నీ ఉతకటం, తర్వాత టిఫిన్ తినేసి ఇంక ఇదిగోండి క్లీనింగ్ పని అని మొదలుపెట్టాను. ఈ క్లీనింగ్ పని అయిపోయేటప్పటికి ఒక గంట టైం పట్టిద్ది. మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అంతలోకే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి. తర్వాత సాయంత్రం అంట్లు కడగటం, ఇంక ఇదే సరిపోతూ ఉండిద్ది. మధ్యాహ్నం ఖాళీ టైంలో కూడా చేయాల్సిన పనులు చాలా ఉంటాయండి. మసాలాలు వేసి పెట్టుకోవటం అని, పిల్లలకి డ్రెస్సులు కానీ ఏమైనా చినిగిపోతే కుట్లు వేసుకోవటం కానీ, బట్టలు ఇస్త్రీ చేసుకోవటం అని, ఇంకా చాలా పనులు బోల్డ్ అనే పనులు ఉంటాయి. మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, క్షణం తీరకుండదు దమ్మిడి ఆదా ఉండదని. అలాంటి జీవితాలండి మన హౌస్ వైఫ్ జీవితాలు. వంటగది మొత్తం నీట్గా తుడిచానండి. ఇంక ఇదిగోండి ఈ గదిలోకి వచ్చాను. 2 రోజుల నుంచి బండ్లు తుడవలేదు కదండి. చూడండి అసలు నీళ్లు నల్లగా మురికి కారిపోతున్నాయి. ఒక్కరోజు బండ్లు తుడవకపోతేనే బండ్లన్నీ మురికి మురికిగా ఉంటాయి. రోజు తుడుచుకునే వాళ్ళకి ఒక్కరోజు ఇల్లు తుడవకపోయినా అస్సలు మనశ్శాంతి ఉండదండి. 2 రోజులు ఇల్లు తుడవపోయేటప్పటికి నాకైతే అసలు ఇల్లంతా చీదర చీదరగా అనిపించిందండి. ఈరోజు మాత్రం షాంపూ నీళ్ళు వేసి నీట్గా తుడుస్తున్నాను. 1కి 2 సార్లు నీట్గా తుడుచుకుంటేనే అప్పుడు హాయిగా ప్రశాంతంగా అనిపించిద్ది. ఇక్కడ టేబుల్ ఫ్యాన్ ఉంది కదండి, టేబుల్ ఫ్యాన్ కూడా నీట్గా తుడుస్తాను. బండ్లు తుడిచేటప్పుడల్లా టేబుల్ ఫ్యాన్ని కూడా నీట్గా తుడుస్తానండి. దోమలు అవన్నీ గలీజ్ చేస్తాయి, దుమ్ము పడతా ఉండిద్ది కదా, అందుకని ఈ తడి కర్ర తీసుకొని టేబుల్ ఫ్యాన్ కూడా నీట్గా తుడుస్తాను. మంచం కింద, కూలర్ కింద మొత్తం అంతా నీట్గా తుడిచేస్తానండి. మంచం కింద అయితే చివరి వరకు తుడుస్తాను. అలా తుడిచామనుకోండి మంచం కింద దుమ్ము అనేది లేకుండా నీట్గా ఉండిద్ది. మనం ఫ్యాన్ వేసుకున్నా సరే దుమ్ము అనేది ఇంకా రాకుండా ఉండిద్దండి.
మంచం కింద ఊడ్చుకోకుండా తుడుచుకోకుండా ఉన్నామనుకోండి, ఫ్యాన్ వేసామంటే ఆ దుమ్మంతా మళ్ళీ ఇటువైపుకి వచ్చేసిద్ది. అందుకని కొంచెం లేట్ అయినా సరే ప్రతిరోజు మంచం కింద నీట్గా ఊడుస్తాను, నీట్గా తుడుస్తానండి. కుర్చీలు అన్నీ మొత్తం పక్కగా పెట్టేసి నీట్గా తుడుచుకుంటా వస్తానండి. తుడిచిన తర్వాత చూడండి ఇల్లు అసలు ఎంత బాగుండిద్దో. ఇంక ఇదిగోండి ఆ గది తుడటం అయిపోయింది. ఇంకా బయట వరండాలోకి వచ్చేసాను. బయట వరండా కూడా ఇంక మొత్తం నీట్గా తుడుస్తున్నానండి. నేనైతే ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడుచుకుంటానండి. నాకు ఇలా అలవాటు. కొంతమంది అయితే ఉదయమే ఇల్లంతా ఊడ్చుకొని తుడుచుకుంటారు. నాకైతే అలా తుడిచినట్టు ఉండదండి. మళ్ళీ మనం వంట పని చేస్తాము, పిల్లలు తొక్కుతూ ఉంటారు. మనం పొద్దున్నే ఇల్లు తుడుచుకున్నా కూడా నీట్గా అనిపించదు. ఇంకా పూజ చేసుకునే వాళ్ళైతే తప్పదు కదండి. ఇంకేదో పూజ గది వాటికి ఊడ్చుకొని తుడుచుకొని తర్వాత ఇల్లంతా తుడుచుకోవచ్చు. పొద్దున్నే ఇల్లంతా తుడిచామనుకోండి అంతా గందరగోళం చిందరవందరగా ఉంటుంది. పిల్లలు తొక్కుతూ ఉంటారు. పని అర్థం కాదండి. ఇంట్లో పనంతా అయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి కూడా మనకు టైం ఉంటుంది. ఉదయం పూట మనకు టైం ఉండదు కదండి క్లీనింగ్ పనులు చేసుకోవడానికి. అందుకనే నేను ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే క్లీనింగ్ పనులు అనేవి చేస్తానండి. ఈ వీడియో నైట్ తీసిన వీడియో అండి. ఈరోజు పాలకూర పప్పు చేశాను. పాలకూర పప్పు చేస్తే మా ఆయన పప్పు తిండి అన్నాడు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 9 అయిందండి. రాత్రి 9 గంటలు అవుతుంది. ఇంక ఇప్పుడు ఏం కూర చేయాలని ఆలోచిస్తా ఎగ్గు రోజు చేస్తానే ఉన్నా కదా, ఎగ్ ఎక్కువగా చేస్తానే ఉంటానండి. ప్రతిరోజు ఎగ్ ఏం చేస్తాము. టమాటాలు ఏమన్నా చేద్దామంటే టమాటాలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఏ కూరగాయలు లేవండి. దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు కోసి ఇప్పుడు ఫ్రై చేయాలంటే నైట్ 10 అయింది. ఇప్పుడు అంత టైం అయితే లేదు. ఇప్పుడు నాకు సింపుల్గా అయిపోవాలి. అందుకని నేను ఇంకా ఉల్లిపాయ రైస్ చేస్తున్నానండి. ఇదైతే సింపుల్గా అయిపోయింది. ఉల్లిపాయతో ఏమైనా కూర చేయాలన్నా తినాలనిపించదు. అందుకని ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి ఆయిల్ జగ్గులో పోసాను కదండి. ఆయిల్ అయిపోయినప్పుడల్లా ఆ జగ్గు నీట్గా కడిగేసుకొని తుడిచి ఆరబెట్టుకొని ఆయిల్ పోసుకుంటాను. నూనె అయిపోయినప్పుడల్లా నూనె క్యాను కడిగి నీట్గా అప్పుడు మళ్ళీ నూనె పోసుకోవాలండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కడగకుండా పోసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది వాసన వచ్చేది. అందుకని ఆయిల్ క్యాన్ని నీట్గా కడుక్కోవాలి. ఉల్లిపాయ రైస్కి ఇదిగోండి ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసానండి. ఉల్లిపాయని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేంత వరకు ఇదిగోండి 2 ఎల్లిపాయలు దంచుకుంటున్నాను నేను. మసాలా ఏం వేయట్లేదండి. 2 వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బాగుండిద్ది కదా అని. మసాలా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోండి. మేమైతే మసాలా తినమండి. అందుకని 2 వెల్లుల్లి దంచి వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇదిగోండి అన్నం వేస్తున్నాను. అన్నం వేడన్నమే. అన్నం ముందే పొడి పొడిలాడుతూ ఉండేటట్టు చేసుకోవాలండి. ఇప్పుడేమో ఒకవైపు అన్నం కాలుతుంది, ఒకవైపు బాండీ కాలుతుంది. పొడి పొడిలాడేటట్టు చేసుకోవాలంటే నాకు కొంచెం కష్టం అనిపించింది. ఇంకా తర్వాత రైస్కి సరిపడా ఉప్పు కారం వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపానండి. కలిపి ఇదిగోండి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఈ రైస్ ఉట్టిదైనా తినేయొచ్చు, లేదనుకోండి కొంచెం పెరుగు వేసుకొనైనా తినేయొచ్చు. మనం అన్నంగా తింటున్నాం కాబట్టి కొంచెం ఉట్టిది తినేసి తర్వాత ఇంకొంచెం పెరుగు వేసుకొని తినొచ్చు. అప్పుడప్పుడు సడన్గా కూర చేయాల్సి వచ్చిందనుకోండి నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి. టమాటాలు రేటు తక్కువగా ఉన్నాయనుకోండి టమాటా రైస్ చేస్తుంటాను. ఇంకా పిల్లలు అడిగారనుకోండి పిల్లలకైతే బంగాళదుంప వేసి చేస్తాను. పెద్దవాళ్ళు అయితే బంగాళదుంప తినరు కదా, అందుకని వాళ్ళకు ఉల్లిపాయలు టమాటాలు అలాంటివి వేసి చేస్తాను. మనం కూడా ఒక్కోసారి ఒక పెద్ద సైంటిస్ట్ లాగా ఆలోచిస్తూ ఉంటామండి. ఏదేమైనా సరే ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తినే విధంగా వాళ్ళకి కమ్మగా వండి పెట్టడమేగా మన డ్యూటీ. ఇంట్లో వాళ్ళకి నచ్చిన విధంగా వండి పెట్టడంలోనే ఉంటుందండి మన సంతోషం అంతా. 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల బట్టలు అసలు సరిగ్గా ఆరలేదండి. పెద్ద వర్షం పడట్లేదు, అలాగని వర్షం అస్సలు పడకుండా ఉండట్లేదు. 2 చుక్కలు రాలుతుందండి. బట్టలు బయట అలాగే ఉంచామనుకోండి అవి కొంచెం తడుస్తూ ఉంటాయి. బట్టలు అసలు ఆరను కూడా ఆరవు. అందుకని బయట వరండాలో ఆరేసాను. వరండాలో ఆరేయటం వల్ల బట్టలు అస్సలు ఆరలేదు. ఈరోజు కొంచెం ఎండగా ఉంది కదండి, అందుకని బట్టలు మొత్తం ఆరిపోయినాయి. ఇంక ఇప్పుడు మడతేసి కబోర్డ్లో పెట్టుకోవాలి. బట్టలన్నీ ఆరిన తర్వాతే తీసి మడతలు వేసుకోవాలండి. కొంచెం ఆరిపోయినాయిలే తీసి మడతేసుకుందాం మన పని అయిపోయిద్దిలే అనుకుంటే బట్టలన్నీ వాసన వస్తాయండి.
ఈ బట్టలే కాదు, అంతకుముందు మనం మడతలేసి పెట్టుకున్నాం కదా, ఆ బట్టలన్నీ వాసన వస్తాయి. తర్వాత వాటన్నిటినీ తీసుకొని బయట ఎండలో వేసుకోవటం అదంతా పెద్ద రిస్క్. మనం వర్షాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. బట్టలు మొత్తం తడి అనేది లేకుండా బాగా పొడిగా ఆరిపోయిన తర్వాతే మడతలు వేసుకోవాలి. కొంచెం లైట్గా తడిగా ఉన్నాయి అనుకోండి, ఇలా మడతలు వేసుకొని బయట తీగల మీద వేసుకోవాలి. మనం రోజువారీ వాడుకునే బట్టలే కాబట్టి స్నానాలు చేసేటప్పుడు ఎవరి బట్టలు వాళ్ళు తీసుకొని వెళ్తారు. కొత్త బట్టలు బీరువాలో పెట్టుకునే బట్టలు అయితే మాత్రం తడి మీద అస్సలు మడతేసుకోకూడదండి. బీరువా మొత్తం వాసన వచ్చేసిద్ది. బట్టలన్నీ తీగల మీద అలాగనే ఉంటే మనకు అసలు పని అనేది అర్థం కాదండి. వాటిని ఎప్పుడు తీద్దామా, ఎప్పుడు మడతలేద్దామా అని చూస్తూ ఉంటాము. రోజువారీ వాడుకునే బట్టలే కదండి, అందుకని నార్మల్గానే మడతలు వేస్తున్నాను. అంత నీట్గా ఏం మడతలు వేయట్లేదు. ఇవేం బీరువాలో పెట్టుకునే కొత్త బట్టలు కాదు కదండి, రోజువారీ వాడుకునేవి కదా, అందుకని నార్మల్గానే మడతేస్తున్నాను. బట్టలు ఆరేసేటప్పుడు నేను తిరగదిప్ప ఆరేస్తానండి. అందుకనే మడతలేసేటప్పుడు వాటన్నిటిని మళ్ళీ నార్మల్గా చేసి మడతలేస్తాను. తిరగతిప్ప ఆరేయటం వల్ల బట్టలు కలర్ పోకుండా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కటి నేను తిరగతిప్ప ఆరేస్తాను. బట్టలు మడతేసేటప్పుడే ఎవరి బట్టలు వాళ్ళకి మడతేసి పెట్టేస్తానండి. అన్నీ కలిపి పెట్టామనుకోండి, మనం కబోర్డ్లో సర్దుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండిద్ది. బట్టలన్నీ మడతలేసి పెట్టేశానండి. కొన్ని బట్టలు పలచగా ఉన్నవైతే ఏ రోజు ఆ రోజే తీసి మడతలేసాను. కొన్ని మందంగా ఉండే ఆరవు కదండి, అవైతే మాత్రం ఇంక ఈరోజు తీసి మడతలేస్తున్నాను. బట్టలు కూడా అంతేనండి, కబోర్డ్లో ఎవరి వాళ్ళకే పెట్టేస్తాను. నా చీరలకు చీరలు సపరేట్గా పెట్టుకుంటాను. జాకెట్లు, శారీ పెట్టికోట్స్ అన్నీ సపరేట్గా పెట్టుకుంటానండి. పిల్లలవి కూడా ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టేస్తాను. మా అబ్బాయి అయితే 2 లైన్లుగా పెట్టేస్తానండి. ప్యాంట్లు ఒకవైపు పెడతాను, షర్ట్లు ఒకవైపు పెడతాను. పిల్లలు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది కదా, బట్టలు తీసేటప్పుడు కూడా లాగకుండా పాడు చేయకుండా ఉంటారు. అందుకని ఎవరి వాళ్ళకి మచ్చడంగా సర్దేసి పెడతాను. మనం నీట్‌గా సర్దేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా తీసుకునేటప్పుడు నీట్‌గా తీసుకుంటారు. మా అమ్మ బట్టలు ఇంత నీట్‌గా పెట్టింది, మనం ఆగం చేయకూడదని పిల్లలు కూడా నీట్‌గా జాగ్రత్తగా తీసుకుంటారు. మనం చిందరవందరగా పెట్టామనుకోండి, పిల్లలు కూడా చిందరవందరగా లాగేస్తారు. అందుకని మనం ఎట్లా చేస్తే మన పిల్లలు కూడా అలానే చేస్తారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్